ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్ర కుజ బుధ రాహుగ్రహాలు, 3వ స్థానంలో శుక్ర రవి గ్రహాలు, 4వ స్థానంలో గురుగ్రహం, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి మధ్యస్థంగానే ఉంటుంది. అయితే రాశిలో రాశ్యాధిపతి ఉండడం అనేది ఒక విశేషం. అయితే అలాగే 2వ స్థానంలో పలు గ్రహాలు చంద్ర కుజ బుధ రాహు గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక విషయమే. కాబట్టి నిర్ణయాలు స్వతంత్రంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్కసారి మంచి చెడు సంబంధం ఉండదు. మనం అనుకున్న పని అనుకున్నట్టు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయటంలో చాలా వరకు సఫలం అవుతారు. అలాగే ధన యోగాదులు కూడా బాగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో కొంత చిత్రమైన స్థితిలో ధనయోగాదులు ఉంటూ ఉంటాయి. అది అనుకూలమైన స్థితిగానే భావించాలి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య అనుకూలత ఉంటుంది. అయితే దానిలోనే కొంతమందితో ఒక రకంగాను మరికొంతమందితో మరొక రకంగాను ఉండే అవకాశం ఉన్నది. అది వారి వారి వ్యక్తిగతమైన విషయంగా ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు పెరుగుతున్నాయి. గృహ నిర్మాణాదులు, గృహ కొనుగోళ్లు, అలాగే క్రయ విక్రయాదులు చేసేదానికి వాహనాలు మొదలైన విషయాలన్నిటికీ కూడా మంచి అనుకూల స్థితి కనబడుతోంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యలకి అనుకూలంగానే ఉంది. మంచి స్థితిగతులు కలుగుతాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యవహారాలు చేయడానికి ఇదంతా కూడా సరైన సమయంగానే భావించవచ్చు. అయితే ఆర్థికపరమైన స్థితిగతులు పెరిగినట్టుగానే కనపడుతుంది. అదే ఖర్చులు కూడా కొంత భారీ ఖర్చులే వస్తుంటాయి. అటువంటి భారీ ఖర్చులు చేయవలసిన పరిస్థితి, దానికి తగిన ధనం సమకూర్చడమే ఇక్కడ ఒక ప్రత్యేకత. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో పలు మార్గాల నుంచి రుణాలు తెచ్చుకోగలుగుతారు. అలాగే పలు విధాలుగా రుణాలని తీర్చే పద్ధతి కూడా కొత్తగా ఉంటుంది. ఇవన్నీ కూడా తెచ్చుకోవడం, ఇవ్వడం అన్నీ కూడా అనుకూలంగానే చేసుకోగలుగుతారు. ఈ వారం ఇట్లాంటి విషయాల్లో బాగా ఉపయోగపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అనుకూల స్థితి ఉందని చెప్పవచ్చు. అలాగే అష్టమంపై గురువు గారి దృష్టి ఉండడం, మరి మనం చేసే పనులన్నిటికీ కూడా లాభసాటిగా ఉండడం, అలాగే మన ద్రవ్యం మంచి విలువగా పెరిగి ఉండడం, మనకి ఎన్నాటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహ వాహన క్రయ విక్రయాదులు ఈ సమయంలో సరిగా చేసుకోగలుగుతారు.
కొత్తగా డిపాజిట్లు చేయడం, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం, మరి ఇలాంటివి కూడా ఈ సందర్భంలో కుదురుతాయి. అలాగే భాగ్యస్థితి బాగా వృద్ధి అవుతుంది. ఆర్థిక విధానంలో మనం ఎప్పుడు చూడనటువంటి వైభవాన్ని చూడగలిగే సమయం వస్తున్నది. అయితే ఆల్రెడీ ఈ వారంలో కొంత సూచనలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కూడా ఉద్యోగం కానీ వృత్తి వ్యాపారం ఏదైనా అనుకూలమైన స్థితిలోనే ఉంటాయి. వాటి వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనం చేసే వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగాల విషయాల్లో కానీ అనుకూలత బాగా పెరుగుతుంది. మంచి అఖండమైన కీర్తి వచ్చే అవకాశం బాగా ఉంది. ఈ కుంభరాశి వారికి ఆర్థిక విధానం కానీ ఐశ్వర్యం పెరగడంలో కానీ మరి కీర్తి ప్రతిష్టలు పెరగడంలో కానీ ఈ వారం కొంత ప్రత్యేకత కనబడుతోంది. అలాగే మనం చేసిన ప్రతి పనికి కూడా ఒక గుర్తింపు గౌరవం కలిగి ఉంటుంది. అలాగే ఆర్థిక విధానంలో రుణాలు ఇవ్వడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రయ విక్రయాది విషయాల్లో కూడా ఈ వారం ప్రత్యేకత కనబడుతుంది. దూర ప్రాంతాలు, దూరదేశాలు, తీర్థయాత్రలు మొదలైన ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అనుకోకుండా దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వ్యయస్థానం కూడా ఈ శని భగవానుడిదే కాబట్టి దానిపైన గురువుగారి దృష్టి కూడా ఉన్నది. అయితే అటువంటి స్థితిగతుల్ని అనుసరించి ఈ వారం కూడా మంచి శుభ లక్షణాలు ఉన్నటువంటి ఖర్చులు, మరి వైభవానికి సంబంధించిన ఖర్చులు చేయవలసి వస్తుంది. సాధారణంగా ఎప్పుడు వైభవానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ వారంలో కొంత వైభవం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటుంటాయి. మరలా అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈ వారంలో చేసే ఖర్చులకైతే మాత్రం కొద్దిగా ఎక్కువనే విలాసవంతమైన ఖర్చులు, వైభవమైన ఖర్చులు ఉండే అవకాశం ఉన్నది. అలాగే ప్రత్యేకమైన పెద్ద మనుషులతోటి పరిచయాలు అవి జరిగే అవకాశం ఉంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం అవడం, వారితోటి మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఆర్థికపరమైన అంశాలతో కూడినటువంటి పరిచయాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. అది ఆలోచన రాహిత్యంగా ఒక్కొక్కసారి అలాంటి పనులు కూడా చేయవలసి వస్తుంది. రాజకీయపరమైన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది. అటువంటి విషయాల్లో పెద్దగా ప్రమేయం పెట్టుకోకుండా ఉండడం మంచిది. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు చేసుకుంటూ ఆనందదాయకంగా ఉంటారు. దైవ దర్శనాలు, దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ వారం ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈశ్వరుని ప్రార్థన, అభిషేకాలు, పూజలు చేసుకుంటే ఇంకా బాగా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.